తిరుపతి జిల్లాలో ఎన్నికలను ఓ పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలంటున్న కలెక్టర్ లక్ష్మీ షాతో మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపించే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ రాసుకుంటుంది. ఒక పక్క ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ ఎన్నికల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా అందుకు అనుగుణంగా సమాయత్తమవుతుంది. మరీ ముఖ్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా ఓటర్లందరినీ కూడా ఇప్పటికే అవేర్నెస్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లాకి మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే ఎన్నికల అధికారి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలకి సమాయత్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు మనతో ఉన్నారు. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, మొత్తానికి 2024 ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా పొలిటికల్ పార్టీలు తీసుకున్న పరిస్థితి. సో అదే స్థాయిలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా సమాయత్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో సన్నద్ధత ఎలా ఉంది సార్? తిరుపతి జిల్లా మీకు అందరూ తెలిసే ఉంది. కొత్తగా జిల్లా ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ జరపబోతున్నాము. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ అండ్ ఆపర్చునిటీని తీసుకుంటున్నాము. సో జిల్లాలో కావాల్సిన అన్ని సిద్ధతలు చేసుకున్నాము. మన జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే 17.9 lakhs ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 8.7 lakhs మేల్ ఉండగా 9.2 lakhs విమెన్ ఓటర్స్ ఉన్నారు. అలాగే ఒక 280 members థర్డ్ జెండర్ కూడా ఉన్నారు. దీంతోపాటు యంగ్ ఓటర్స్ ఇప్పుడే జస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళు 18+ అయిన వాళ్ళు ఒక 35,000 ఉన్నారు. అలాగే 85+ అరౌండ్ 30,000 ఉన్నారు. అదే కాకుండా ఒక 100+ పీపుల్ కూడా అంటే 100-110 సంవత్సరాలు కూడా ఒక 20 మంది ఉన్నారు. సో అది చాలా మంచి పరిణామం. సో ఇవన్నీ ఇప్పటికే ఎలక్టరల్ రోల్ ఫైనలైజ్ అయింది. కంటిన్యూస్ అప్డేట్ జరుగుతున్నప్పటికీ సో ఇది ఇప్పటికి ఉన్న అంశాం. ఇదే కాకుండా మన జిల్లాలో చూసుకుంటే 2130 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక 660 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఒక 15 సమస్యాత్మక అంటే వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో దీనికి కావాల్సిన అన్ని తయారీలు అంటే దానికి కావాల్సిన నిఘా నేతం పెట్టడం అయితేనేంటి, అక్కడ సెక్యూరిటీని అయితేనేంటి, ఫోర్స్ డిప్లాయ్మెంట్ అయితేనేంటి, ఇవన్నీ చేశాము. సో ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్కాస్ట్ ఉంటుంది. సో ఇది డిఈఓ చూసుకోవచ్చు డైరెక్ట్గా, సిఇఓ గారి దగ్గరికి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు అక్కడ అవసరమైన ఈ సిఏపిఎఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితేనేంటి, మైక్రో అబ్జర్వర్స్ అయితేనేంటి, వీళ్ళందరినీ పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రాల్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, ఒకరు ఓటు వేయడానికి వస్తే అక్కడికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వెళ్ళాలి. అక్కడ వృద్ధులు కానీ లేదా ఈ వీల్ చైర్లో వస్తే వాళ్ళకి ర్యాంప్ ఉండాలి, ప్రాపర్గా వాటర్ ఫెసిలిటీ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి. విమెన్స్ వస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, వృద్ధులు వస్తారు. సో వాళ్ళకి అక్కడంతా సౌకర్యాలు ఉండాలి, షేడ్ ఉండాలి. కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ని కూడా చాలా చక్కగా ఎక్కడ లోపల లేకుండా చూసుకుంటూ ఉన్నాము. సో ఇంతే కాకుండా మన జిల్లాలో ఇప్పుడు చూసుకుంటే తిరుపతి జిల్లా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి, శ్రీహరికోట తిరుపతిలో ఉంది, వెంకటగిరి శారీ తిరుపతిది, కలంకారీ తిరుపతిది, అలాగే చంద్రగిరి పోర్ట్ తిరుపతిది, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిది. సో ఇన్ని వైవిధ్యతలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా ఎలక్షన్ టైంలో మనం ప్రొజెక్ట్ చేయాలి. సో వేయడానికి వచ్చే ఓటర్స్కు ఒక కొత్తగా అనిపించాలి, అరే మన జిల్లాలో ఇన్ని ఉన్నాయా, ఇంత చక్కగా ఉందా అనిపించాలి. సో అదొక అనుభూతి కలిగించడం కోసము మోడల్ పోలింగ్ బూత్ అలాగే థీమ్ బేస్డ్ పోలింగ్ బూత్ కూడా ఈసారి తీసుకొస్తున్నాము. దీన్ని కూడా ప్రతి ఒక్కరు అధికార యంత్రాంగం మొత్తం సన్నద్ధమైంది. సో ప్రతి ఒక్కరు దీని భాగంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ పని మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్కి లోబడి చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, మోడల్ పోలింగ్ స్టేషన్ పెట్టలేము అంటే కొన్ని మహిళలే ఉంటారు అక్కడ అధికారులు, అటువంటి పోలింగ్ స్టేషన్. కొన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళే చేస్తారు, అంటే అందరికీ సమాన హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. కాబట్టి ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నప్పుడు కూడా సో దే కెన్ బి ద పోలింగ్ స్టాఫ్. అలాగే యంగ్ పోలింగ్ స్టాఫ్ అని ఉంటారు, అంటే యంగ్ పోలింగ్ బూత్స్ అంటే అక్కడ ఓన్లీ ఉన్న పోలింగ్ స్టాఫ్ కేవలం 20 to 25 30 yearsలోనే ఉంటారు. ఇటువంటి నానా రకాలుగా మనము ప్రయత్నం చేసి సో ఓటింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, ఓటర్ టర్నౌట్ బాగుండాలి. సో ఇది ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ చేస్తున్నాం కాబట్టి తిరుపతిలో ఈ వచ్చే మంచి ఎక్స్పీరియన్స్ అధికారులకి ఉండాలి, ప్రజలకి ఉండాలి, ఒక స్టేట్కి ఒక ఎగ్జాంపుల్ ఉండాలని మేము ప్రయత్నిస్తున్నాం. అంటే ఎస్పెషల్లీ సార్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో గతానుభవాల దృష్ట్యా సో ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి. సో అక్కడ ఇంకా మరింత భద్రత పెంచేటటువంటి దిశగా అక్కడ ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు? సో పబ్లిక్కి ఏంటంటే ఓటు హక్కు మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు.
సో ప్రలోభాలకు లోబడా లేదా ఎవరో ఇబ్బంది పెడుతున్నారో మీ హక్కుకి భంగం కలిగించకండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా ఉంటే సివిజిల్ యాప్ ఉంటుంది, అది ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా వస్తుంది, దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు. మీరు నిర్భయంగా నిష్పక్షపాతంగా వెళ్ళి ఓటు వేయడానికి అన్ని సౌకర్యాలు అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. వల్నరబుల్ లేదా క్రిటికల్ అంటే అది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి చేస్తాం. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్లానింగ్ ఏం చేస్తామంటే అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాం కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగదు, ఇబ్బంది కలగకుండా చేయడానికి అది చేస్తున్నాం. కాబట్టి వల్నరబుల్ అంటే ప్రాబ్లమేటిక్ కాదు, ప్రాబ్లం లేకుండా చేసే ఒక ప్రయత్నం. కాబట్టి అంత పాజిటివ్గా ఉంటుంది కనుక సో ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు, నిర్భయంగా వెళ్ళి ఓటు వేయండి. సో మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. సార్వత్రిక ఎన్నికలలో సో మీరందరూ భాగ్యస్వామ్యం కండి. సో ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఓకే, ఇంతకుముందే మీరు చెప్పారు తిరుపతి అంటే ఆధ్యాత్మికపరమైనటువంటి విశేషాలే కాదు, అనేక అంశాలకి ఇది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అని చెప్పేసి. సో థీమ్ పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక రకంగా మీరు ఒక జాతర అంటే పోలింగ్ జాతర లాగా ఒక పండగ వాతావరణంలో చేయాలని భావిస్తున్నారా? సో దీనికి సంబంధించి మీ సన్నద్ధత ఎలా ఉంది? సో ఇది ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే నినాదం ఇచ్చింది, ఎన్నికల పర్వం దేశ గర్వం. ఈ నినాదంతో వెళ్తున్నాము. ఇది ఎలక్షన్ మీన్స్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ, ది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్లో ఎలక్షన్ జరుగుతుంటే ఇది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. సో దీన్ని అదే ప్రకారంగా మనం చేయాలని ప్రతి ఒక్క ఓటర్లో చైతన్యవంతం కలిగించాలి. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్, ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క ఓటరు ఇది నా బాధ్యత, ఇది ఒక ఫెస్టివల్ రోజు ఫీల్ అవ్వాలి. దీనికోసం స్వీప్ యాక్టివిటీ చేపడుతున్నాం. అంటే సిస్టమిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్. అంటే ప్రతి ఒక్క ఓటు ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరు ఆ రోజు ఆ ఓటుని వినియోగించుకోవాలి. సో దీనికోసం అవేర్నెస్ కోసము మన జిల్లాలో దాదాపు 612 ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ అని ఫామ్ చేసాము. ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో ఫామ్ చేసి అక్కడ ఒక క్యాంపస్ అంబాసిడర్ని పెట్టున్నాము. ఆ అంబాసిడర్ పని ఏంటంటే అక్కడ ఉన్న ఓటర్స్ని లేదా ఎవరైతే 18+ ఉన్నారో వాళ్ళు ఎన్రోల్ చేయించడం, ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఓటు వేయడానికి ఆయన మోటివేట్ చేయడం. ఇది ఎలక్షన్ క్యాంపస్ అంబాసిడర్ పని. ఇదే కాకుండా ప్రతి బూత్ లెవెల్లో BAGS అంటాం, బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్. సో ఈ అవేర్నెస్ గ్రూప్ని కూడా క్రియేట్ చేసి ఇక్కడ BLO అక్కడ ఉన్న లోకల్ అధికారులు వీళ్ళందరూ ఒక గ్రూప్గా వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తారు. సో ఇది మీకు మీ హక్కు. ఇది ఎలాగైతే మనకు May 13th ఉంది కాబట్టి ఓటు ఆ రోజున ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది, మీరందరూ రావాలి, ఓటు వేయాలి, ఇది మీరు వినియోగించుకోవాలి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా చెప్పండి అని అడిగే పరిస్థితి ఉంది. ఇది ఈ అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇదే కాకుండా ఎవరైతే 85 సంవత్సరాలకు పైబడి ఉన్నారో, బెడ్ రిడన్ ఉన్నారు, పోలింగ్ బూత్ దగ్గర రాలేకపోతున్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ మోర్ దెన్ 40% ఉన్నారు, వీళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. దీంట్లో భాగంగా ఇదే BLOs వెళ్ళి వాళ్ళ దగ్గరికి మాట్లాడి అసెస్ చేసి వాళ్ళు నిజంగానే రాలేరన్న ప్రశ్న ఉంటే ఫామ్ 12D అని ఉంటుంది, దాన్ని ఫిలప్ చేయించుకొని వీళ్ళకి పోలింగ్ ఏజెంట్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించుకుంటారు. అంటే ఏదైతే పోలింగ్ డే ఉంటుందో May 13th దానికన్నా ఒక వారం ముందరనే టీం ఫామ్ చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వీళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి ఓటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది నథింగ్ లెస్ దెన్ ఎనీ ఫెస్టివల్. సో ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్లో ఈ యొక్క జాతరలో పాల్గొని సో ఎలక్షన్ 2024ని ఒక సక్సెస్ఫుల్గా చేయాలి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మన జిల్లాలో కొత్త జిల్లాలో చేస్తున్నాం కాబట్టి ఉండిపోవాలనేది మా ఆలోచన. దీనికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్స్కి అలాగే ప్రతి ఒక్క ఆఫీసర్స్కి నా విన్నపం ఒకటే, సో లెట్ us డూ ఇట్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ డూ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. సో ఎన్నికల పర్వం దేశ గర్వం. ఫైనల్గా సార్, సో మీరు ఓటర్లకి చెప్పారు, తర్వాత వచ్చేసి మన సిబ్బంది ఎలా ఉండాలి చెప్పారు, సో ఎన్నికల సన్నద్ధత గురించి చెప్పారు. సో పొలిటికల్ పార్టీకి మీరు ఇచ్చేటటువంటి పార్టీస్కి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? సో వాళ్ళు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? పొలిటికల్ పార్టీస్కి అలాగే క్యాండిడేట్స్కి ఇప్పుడు నామినేషన్ అయిన తర్వాత క్యాండిడేట్స్ వస్తారు, వాళ్ళందరికీ నా విన్నపం ఒకటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా స్ట్రిక్ట్గా అయినది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాచి తప్పకుండా పాటించండి. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే ప్రతి వారానికి ఒకసారి పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ నేనే పెడుతున్నాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా పెడతారు. సో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. సో ఇట్లా చేయొచ్చా అలా చేయకూడదా అంటే మీరు చూసుకొని నేర్చుకొని చేస్తే బెటర్. ఒకసారి పొరపాటు జరిగాక మళ్ళీ యాక్షన్ తీసుకోవడం తప్ప మనకు ఆప్షన్ లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా. కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చర్చించండి, చర్చించుకొని కంపల్సరీగా మీరు ముందుకు వెళ్ళాలి. మీకు ఏం క్యాంపెయిన్ చేయాలన్నా, పర్మిషన్ కావాలన్నా, మీకు వెహికల్ కావాలన్నా, డోర్ క్యాంపెయిన్ కావాలన్నా ప్రతి దానికి ఇప్పుడు పర్మిషన్ చేయొచ్చు. అది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, సువిధ యాప్ అనే ఉంది. కాబట్టి ప్రతిదీ యాజ్ పర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చేసుకోండి. ఈ నిష్పక్షపాత ఎన్నికలు జరపడానికి మీరు కూడా సహకరించండి అని సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో మొత్తానికి జిల్లా కలెక్టర్ గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఎన్నికల జాతర జరగబోతోంది. ఎస్పెషల్లీ తొలిసారిగా జరగబోతూ ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూనే ప్రతి ఓటర్ కూడా తమకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ఓటర్ మీద ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అవేర్నెస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నామని చెప్పి చెబుతూనే ఎస్పెషల్లీ తిరుపతి జిల్లాకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రాధాన్యతని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలని మోడల్ పోలింగ్ స్టేషన్స్గా కావచ్చు, అంతేకాకుండా థీమ్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ న్యూస్ తిరుపతి.